హాయ్ అండి, నేను మీ త్రిపుర. E6 టీవీకి స్వాగతం. చాలా మంది జీవితాల్లో ఉద్యోగం, అలాగే వివాహం, పెళ్లిళ్ళు కాకపోవడం, సో పిల్లలు కలగకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రతి ఇళ్లల్లోనూ. అయితే వీటి పరిష్కారం గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ మారెల్ల సాయిమోహన్ గురూజీ గారు. నమస్కారం గురూజీ. నమస్కారం. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక. సాయినాథ పరబ్రహ్మణే నమః. అడగండమ్మా. గురూజీ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే ఉద్యోగంలో ఎలా అంటే ఒక చదువు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎంతో ట్రై చేస్తున్నారు. అయినా సరే వాళ్ళకి టాలెంట్ ఉన్నా సరే ఉద్యోగం అనేది రావట్లేదు. ఎందుకని దేనివల్ల అది రావట్లేదు? దీనికి ఏమన్నా పరిష్కారాలు ఉంటాయా మనకి? తప్పకుండా అమ్మా. ప్రతి ఒక్కరి జీవితంలో విద్యను అభ్యసించినప్పుడు మనం ఎంత శ్రద్ధాభక్తులతో చదివి మంచి ర్యాంకులు సాధించినప్పటికీ కొందరు జీవితాలలో ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం రాలేదని లేదా రావట్లేదని బాధపడుతున్న వాళ్ళని మనం చాలా మందిని గమనిస్తూ ఉంటాం. ప్రత్యేకంగా మనం జాతకానికి సంబంధించిన కొన్ని పరిహారాలు తెలుసుకొని ఆచరించి ఆ సందర్భంలో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న ఉద్యోగ జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. మనకు విద్యాభ్యాసం చేసేటప్పుడు ఫస్ట్ సరస్వతి మాతను ఆరాధించమని చెప్తారు. అదేవిధంగా హయగ్రీవ స్వామిని ఆరాధించమంటారు. అదేవిధంగా దక్షిణామూర్తి స్వామిని, మంచి మార్కులు సాధించాలంటే దక్షిణామూర్తి స్వామిని వారిని ఆరాధించాలని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగ సందర్భంలో ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తే మనం సకాలంలో ఉద్యోగాన్ని పొందగలం అన్న విషయాన్ని తెలుసుకొని ఉద్యోగ ప్రయత్నం చేయబోయే ముందు ఆ భగవంతుణ్ణి ఆరాధించి సకాలంలో ఉద్యోగ జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మనకు ఉద్యోగ కారకుడు కానీ పదవి ఉన్నతికి సంబంధించిన అధిష్టాన దేవుడు ఎవరన్నా ఉన్నారనంటే నవగ్రహాలలో సూర్య భగవంతుడు. మనం గ్రహాల్లో రవి గ్రహం అని చెప్పి ఉంటుంటాం. సో సూర్య భగవంతునికి సంబంధించిన పరిహారాలు గనక మనం ఒక ఇంటర్వ్యూకి అప్లై చేయబోయే ముందు లేదా ఒక ఇంటర్వ్యూని మనం అటెండ్ చేయబోయే ముందు ఈ యొక్క సూర్య భగవంతుని ఆరాధించే విధానం తెలుసుకుని గనక ఆరాధిస్తే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిన ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్గా తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో సూర్య భగవంతుని ఆరాధించడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి. ప్రత్యేకంగా సూర్య భగవంతుని ఆరాధించే సందర్భంలో మనం నీటితో తర్పణం వదులుతూ ఓం నమో భాస్కరాయ నమః అంటూ ఉంటాం. ప్రత్యేకంగా ఉద్యోగం కోరుకుంటూ చేసేవాళ్ళు ఎవరైనా సరే గోధుమలు తీసుకోవాలి. గోధుమలు ఒక 6 పిడికిళ్ళు, ఒక్కొక్క పిడికిలు సపరేట్గా మనం ఏర్పాటు చేసుకుని ఒక పిడికిలు ఇలా తీసుకుని దోశలలో పోసుకుని సూర్య భగవంతుని చూస్తూ ఓం నమో భాస్కరాయ నమః లేదా ఓం నమో భాస్కరాయ త్రిలోకాత్మనే అముకం మహీపతిమే వశ్యం కురు కురు స్వాహ మంత్రం మరొకసారి ఓం నమో భాస్కరాయ త్రిలోకాత్మనే అముకం మహీపతిమే వశ్యం కురు కురు స్వాహ అని చదవాలి. ఈ యొక్క అముకం అనే పదం దగ్గర మనం ఏ కంపెనీలో ఉద్యోగాన్ని పొందుతున్నామో ఆ కంపెనీకి సంబంధించిన పేరు, లేదా ఒక హెచ్ఆర్ ద్వారా మనం ఉద్యోగాన్ని పొందుతున్నప్పుడు ఆ హెచ్ఆర్కి సంబంధించిన పేరును ఆ అముకం అనే పదం దగ్గర మెన్షన్ చేసి మహీపతిమే వశ్యం కురు కురు స్వాహ అంటూ మంత్రాన్ని పూర్తి చేస్తూ ఒక్కొక్కసారి అలా మంత్రాన్ని చదివిన ప్రతిసారి ఒకసారి గోధుమలు అలా వదిలేయాలి. అలా 6 సార్లు గోధుమలు వదిలి చివరిలో ఒక రౌండ్గా ఉన్న బెల్లం కానీ లేదా స్క్వేర్ షేప్లో ఉన్నది, ఎక్కడ పగుళ్ళు కానీ బ్రేక్స్ కానీ అలా ఉండకూడదు, అలాంటి బెల్లం ఒకటి చిన్నది కానీ పెద్దది కానీ తీసుకొని సూర్య భగవంతుని కోరుకుంటూ తండ్రి ఉద్యోగ జీవితానికి సంబంధించిన నాకు ఎటువంటి సమస్యలున్నా తొలగిపోవాలి అని సంకల్పం చెప్తూ చివరిలో అది 7వసారిగా దాన్ని వదిలేయాలి. ఇలా ఎవరైనా చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో, ఇంటర్వ్యూకి అప్లై చేయడం కానీ లేదా అప్లికేషన్ ఫిల్ చేయడం కానీ లేదా ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందు కానీ సూర్యోదయ కాలంలో ఇలా చేసి గనక ప్రయత్నం చేస్తేమ్మా వాళ్ళు కోరుకున్న ఉద్యోగం వాళ్ళని వెతుక్కుంటూ వస్తుంది. అది 50,000 మంది పోస్టులు అప్లై చేసిన సెలెక్టెడ్ పర్సన్స్ లో ఈ పర్సన్ ఖచ్చితంగా ఉంటాడనమాట. అది 10 మందిని సెలెక్ట్ చేసినా ఒక పర్సన్ ఇతను ఉంటాడు, లేదా 100 మందిని చేసినా 100 మందిలో ఇతను ఒకడు ఉంటాడు. అంత ఖచ్చితంగా మనం ఉద్యోగాన్ని ఇతను పొందవచ్చు అనేది చెప్పవచ్చు. దీనికి జాతకాలతో సంబంధం లేదు. గురువుగారు నా జాతకంలో ఉద్యోగం చేసే యోగ్యత లేదు, మరి నాకు వ్యాపారంలో బాగా రాణిస్తానని ఉంది, బట్ నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను, మరి నేనేం చేయాలి అని చెప్పానంటే జాతకాలతో సంబంధం లేదమ్మా. దైవ బలాన్ని మించి ఏది జరగదు. అలాగే గురువు గారు, ఇప్పుడు చూసుకుంటే భార్యాభర్తలు పెళ్ళైన కొన్ని మంత్స్కి సంవత్సరానికి ఇలా 2 సంవత్సరాలకే వాళ్ళు వెంటనే విడిపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు. 80s లో 70s లో చూస్తే మనకి అలాంటివి చాలా తక్కువ, అసలు ఉండే కావేమో మేబీ. కానీ ఇప్పుడు చూస్తే అసలు చేసుకోవడానికి భయపడుతున్నారు, చేసుకున్న వాళ్ళు కూడా ఉండట్లేదు.
అది దేని వల్ల జరుగుతుంది అంటే వాళ్ళు చేసుకునే జాతకాన్ని బట్టి లేదంటే డేట్స్ ని బట్టి ఇలా ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అంటారా? మంచి ప్రశ్నమ్మా. ప్రస్తుత కాలంలో అందరూ ఎదుర్కొంటున్న సమస్య అంటే వివాహం కానప్పుడు వివాహం కాలేదని బాధపడుతున్నారు, వివాహం అయిన తర్వాత దాంపత్య జీవితంలో సఖ్యత లేదని బాధపడుతున్నారు. మీకు ఒక తమాషా చెప్పనా, అందరూ వివాహానికి సంబంధించిన పెళ్లి చూపులు ఇవన్నీ ఏర్పాటు చేసినప్పుడు అందరికీ నచ్చి చేసుకుంటారు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ఒకరికొకరు నచ్చట్లేదు. సో అన్నీ నచ్చి చేసుకున్నా కూడా అంటే జాతకం ప్రకారం మనం పరిశీలించేటప్పుడు అష్టకూట వర్గం అని చెప్పి చెక్ చేస్తారమ్మా. 8 రకాల పొంతలు అనేది ఉంటుంది అనమాట. వర్ణకూటం, వశ్యకూటం, నాడీకూటము, రాశికూటం ఇలా ఉంటుంది. గ్రహమైత్రిని ఇలా మొత్తం అన్ని 8 రకాలుగా పరిశీలించి 36 పాయింట్లకు 18 పాయింట్లు వస్తే వివాహానికి అనుకూలమని, 18 పాయింట్ల కంటే తక్కువ వస్తే వివాహానికి అనుకూలం కాదని ఇలా చెప్పి వివాహాలని నిర్ణయిస్తూ ఉంటారు. కేవలము పాయింట్లను బేస్ చేసుకొని నిర్ధారించేది సరి అయిన వివాహ ముహూర్తం కాదు. దాంపత్య జీవితానికి సంబంధించి అన్యోన్యత బాగుండాలి అని అంటే వారి వారి జాతక స్థానంలో సప్తమ స్థానాన్ని కలత్ర స్థానం అంటారు. కలత్రం అంటే భార్య లేదా భర్త. అమ్మాయికి చూసేటప్పుడు భర్త యొక్క స్వభావం గురించి, అబ్బాయికి చూసేటప్పుడు భార్య యొక్క స్వభావం గురించి నిర్ణయించి చెప్పేదనమాట. సో దానిని బట్టి సప్తమాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి లేదా సప్తమాధిపతికి శుభగ్రహ వీక్షణ ఏ గ్రహాలు వీక్షణ కలుగుతున్నాయో ఆ గ్రహ ప్రభావం వల్ల ఇతను మంచివాడా చెడ్డవాడా, తన జీవితంలో భార్యాభర్తలుగా వీళ్ళు సంతోషంగా ఉంటారా ఉండగలరా అన్న విషయాలు అన్ని పరిశీలన చేసి మనం వివాహాన్ని నిర్ధారణ చేయాలి. అయితే ప్రస్తుత కాలంలో జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అందరికీ అవగాహన ఉండదు కాబట్టి ఈ పాయింట్లను బట్టి తెలుసుకునే ఒక వధూవర గణనమేళ చక్రం అనే ఒక సాంప్రదాయాన్ని తెలుసుకుని పాయింట్లు మాకు 24 పాయింట్లు వచ్చాయి, మాకు గురుగారు 36 పాయింట్లు అన్నారు కదా, మాకు 33 పాయింట్లు వచ్చాయి, బ్రహ్మాండంగా కలిసింది, కానీ 3వ రోజు వాళ్ళిద్దరి మధ్య సమస్యలు ఏర్పడ్డాయి అని అంటూ ఉంటారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అమ్మా, జాతకాలలో మనం పరిశీలించేటప్పుడు పొంతలను నిర్ధారణ చేసి మనం వివాహాన్ని నిర్ణయించకూడదు. అంటూ సప్తమ స్థానంలో సప్తమాధిపతి ఎవరైతే ఉంటారో ఆ గ్రహానికి సంబంధించిన దశా అంతర్దశలు జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేయాలి అనేది శాస్త్రవచనం. దాని ప్రకారం వివాహం చేసే వాళ్లకు సకాలంలో వివాహము, అన్యోన్య దాంపత్యము, సత్సంతానము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. కానీ కొన్ని అన్నీ కుదిరినా కూడా చాలా మందికి తెలియని విషయం, కొందరు జ్యోతిశాస్త్రరీత్యా వాళ్ళకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయి ఫస్ట్ టైం మెచ్యూర్ అయిన రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో చేసుకునే భర్త నక్షత్రం ఆ నక్షత్రం ఒకటి కాకూడదు. ఇప్పుడు అమ్మాయి ఉదాహరణకు ఆరుద్ర నక్షత్రంలో మొట్టమొదటిసారి మెచ్యూర్ అయింది అనుకోండి అమ్మా, చేసుకునే భర్త ఆరుద్ర నక్షత్రంలో ఉండకూడదు. ఇక్కడ 33 పాయింట్లు వచ్చినా వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు ఏర్పడుతుంది. అలా వచ్చిన నక్షత్రాన్ని నపుంసక గ్రహం అంటారు. అంటే వీళ్ళిద్దరి మధ్య దాంపత్య జీవితం అనేది కొనసాగదు. దానివల్ల ఈ పాయింట్లను బేస్ చేసుకొని లేకపోతే మేము చాలా పెద్దవాళ్ళని కన్సల్ట్ అయ్యాం గురుగారు, ఈ యొక్క పొంతలన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నారు అందుకనే చేశామని అంటారు. అయినప్పటికీ కూడా వివాహంలో సమస్యలు వస్తున్నాయి అంటే ప్రధానమైన కారణం ఇదే. చాలా మంది అమ్మాయికి కుజదోషం ఉంది, అబ్బాయికి కుజదోషం ఉంది, లేకపోతే అబ్బాయికి లేదంటే అమ్మాయికి ఉంది, వివాహం చేయొచ్చా చేయకూడదా అని సందేహపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహాలు అంటే 9 గ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చేవాళ్లే, కానీ వాళ్ళు ఉన్న స్థానంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేలా చేసినప్పటికీ మనం ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు కనుక ఆచరించినట్లయితే అన్ని విధాలా శుభం జరగడానికే అవకాశం ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలకు సంబంధించి కుజుడు దోషకారకుడైనప్పుడు భయపడవలసిన అవసరం లేదు. మీకు ఏదైనా సందేహం అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. ప్రతి ఒక్కటి వివరంగా తెలియజేస్తాను. ఎప్పుడైనా సరే జాతక కుండలిలో లగ్నంలో కానీ ద్వితీయము, చతుర్థము, సప్తము, అష్టమము, వ్యయ స్థానము అంటే 1, 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు దోషకారకుడిగా మనకు జ్యోతిష్ శాస్త్రం తెలియజేసింది. అదే జ్యోతిష్ శాస్త్రంలో మరొక మాట ఏం చెప్పారు, మేష, వృషభ, కర్కాటక, తుల, మకర, మీనాలు గనక ఇప్పుడు మనం చెప్పుకున్న స్థానాలు 1, 2, 4, 7, 8, 12 స్థానాలు గనక అయ్యుంటే కుజదోషం ఉన్నా వర్తించదు అనేది కూడా జ్యోతిష్ శాస్త్రంలోనే తెలియజేయబడింది. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లలు పుట్టినప్పుడు మనం పిల్లలకు పేర్లు పెట్టే సందర్భంలో చాలా మంది తండ్రి పేరులో సగము, భార్య పేరులో సగము, తల్లి పేరులో సగము ఈ రెండింటినీ కలిపి పిల్లలకు పెడుతూ ఉంటారు కదమ్మా. ఇక్కడ ఒక విషయం గమనించాలి, జన్మకారకులైన తల్లిదండ్రులుగా ఉంటారో మనం పిల్లలకు సంబంధించిన వచ్చే పేర్లలో తల్లి నక్షత్రం గాని, తండ్రి నక్షత్రం గాని, మేనత నక్షత్రం గాని, మేనమామ నక్షత్రం గాని రాకూడదు. అలా వచ్చినప్పుడు మాతృగండము, పితృగండము, మామగ్రండము, అదే ఉన్న శిశుగ్రహానికి సంబంధించి శిశుగండం అని ఇలా 4 రకాలుగా దోషాలు వర్తిస్తాయి. ఇప్పుడు దోషాలు వచ్చాయని చెప్పి పిల్లల్ని వదిలేస్తున్నారా, లేకపోతే వారికి పరిహారాల రూపంలో మంచి జీవితాన్ని ఇస్తున్నారా? పరిహారాలు చేస్తున్నారా చేయట్లేదా? మరి ఇప్పుడు దోషం ఉన్నప్పుడు వదిలేయాలి కదా.
సో ఎందుకంటే మనకు శాస్త్రం ఏం తెలియజేసింది, జ్యోతిశాస్త్రరీత్యా మనము పరిహారాలు చేసుకుని మనకు కావలసిన గొప్ప జీవితాన్ని ఏదైతే పిల్లవాడికి జాతకంలో దోషంగా ఉందో ఆ దోషానికి సంబంధించిన పరిహారం చేయడం వల్ల ఆ పిల్లవాడికి ఉజ్వలమైన భవిష్యత్తును అందించవచ్చు అనేది కూడా మనకు జ్యోతిశాస్త్రమే తెలియజేస్తుంది. మనం ప్రతి ఒక్కరి జీవిత జన్మకుండలి రాసేటప్పుడు ఒక వాక్యం రాస్తామమ్మా. ఇందాక మనం ప్రారంభంలో కూడా చెప్పుకున్నాం, జనని జన్మ సౌఖ్యానాం వర్ధని కుల సంపదం పదవి పూర్వపుణ్యానాం లిఖ్యంతే జన్మపత్రిక అని. జనని అంటే ఈ భూమి మీద, జన్మ సౌఖ్యానాం మన యొక్క జన్మ పరిపూర్ణం అవ్వడానికి, వర్ధని కుల సంపదం ఏ వంశంలో పుట్టామో ఆ వంశంలో గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నామా లేదా అనుభవిస్తే పదవి పూర్వపుణ్యానాం గత జన్మలో చేసుకున్న పాప కర్మ పుణ్య ఫలితాలను ఆధారం చేసుకుని పరిహారాల రూపంతో లిఖ్యంతే జన్మపత్రిక రాస్తున్నదే ఈ జన్మపత్రికని రాసి ఆ పిల్లవాని యొక్క జాతక వివరణ అంతా రాస్తూ ఉంటాం. అలా రాయబోయే సందర్భంలో కూడా ఈ జాతకుడు యోగ జాతకుడే అని రాసి ఆ తరువాత వారి యొక్క జీవితాన్ని జాతకంలో ఉన్న దోషాలను విశ్లేషణ చేయడం జరుగుతుందన్నమాట. ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది, ఒక జాతకాన్ని రాయడానికి ప్రింట్అవుట్లు తీసి ఇచ్చేస్తున్నారమ్మా. పూర్వకాలంలో ఒక సిద్ధాంతి గారుగా రాసిచ్చినప్పుడు వారు ఒక సంకల్పంతో రాయడం జరుగుతుంది. ఇప్పుడు మేమైనా మొదటి పేపర్ను ఏదైతే జన్మ పుట్టిన సమయంలో జన్మ కుండలి గాని నవాంశ కుండలి గాని మా స్వహస్తాలతో రాస్తూ ఈ జాతకంలో ఏ దోషాలున్నా కూడా ఈ జాతకులు యోగ జాతకులే అని రాసి, అయినప్పటికీ జాతక రీత్యా ప్రస్తుతం ఈ పరిహారాలు చేయడం వల్ల ఈ జాతకునికి దీర్ఘాయుషు సకల భోగభాగ్యాలు అనిపించే యోగ్యత కలదు అని చెప్పి రాస్తామన్నమాట. మనం ఎప్పుడైతే ఒక జ్యోతిష సిద్ధాంతిగా ఈ జాతకునికి గొప్ప జీవితం కలగాలి అని ఒక సంకల్పంతో రాసే ఆ ప్రతి వాడు ఆ యొక్క జాతక కుండలిలో ఏ దోషాలున్నా కూడా 50% తొలగిపోతాయమ్మా. ఎప్పుడైతే పరిహారాల రూపంలో ఏదైతే ఆచరించాలని చెప్తున్నామో అవి ఆ తల్లిదండ్రులు కనుక ఆ బిడ్డకు కనుక చేయించినట్లయితే సంపూర్ణమైన ఆయుష్కారకుడు అవుతాడు. తద్వారా ఆ పిల్లవాని యొక్క యోగ దశలు జన్మకారకులైన తల్లిదండ్రులకు వర్తించి వాళ్ళు గొప్ప జీవితంలో జీవించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు తల్లి నక్షత్రంలో కానీ తండ్రి నక్షత్రంలో కానీ మేనత నక్షత్రంలో కానీ మేనమావ నక్షత్రంలో వచ్చినప్పుడు ఆయా పేర్లతో పెట్టేటప్పుడు కొన్ని శాంతి పరిహారాలు చేసి ఆ పిల్లవానికి సంబంధించిన నామకరణం చేస్తే గొప్ప జీవితంలో స్థిరపడతారు. ఇక వివాహ జీవితంలో కూడా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ పొంతల పేరుతో చూసి ఇలా వివాహాన్ని నిర్ధారణ చేసిన దానివల్ల ఏమవుతుంది, కళ్యాణ సమయంలో ముహూర్తంలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. ముహూర్త నిర్ణయం చేసిన తర్వాత వాళ్ళకి జీలకర్ర బెల్లం పెట్టేదే పుష్కర కాలంగా నిర్ణయం చేసుకుని మనకు ఆంధ్ర సైడ్ వివాహాలు జరిగేటప్పుడమ్మా మనకు ఉదాహరణకు ఒక 2.5 గంట వరకు కళ్యాణం జరుగుతుంది. అందులో ఆ ముహూర్తానికి కూడా పుష్కర కాలం అని చెప్పి ఒక 4 నిమిషాలు ఉండే ముహూర్తాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఆ ముహూర్తానికి చాలా విశిష్టత ఉంటుంది. ఆ సందర్భంలో గురుబలం గాని శుక్రబలం గాని అలా ఉన్నప్పుడు వివాహ జీవితంలో అన్యోన్యత ఇవన్నీ ఉంటాయి. ఆ 4 నిమిషాలు తేడా గనక మారింది అనుకోండి, వివాహ జీవితంలో మనం ఎంత గొప్పగా చేసినా కూడా సమస్యలు ఎదురవడానికి ప్రధానమైన కారణం అవుతుంది. అందువల్ల వివాహ జీవితంలో చాలా మంది సమస్యలు ఎదుర్కోవడానికి ప్రధానమైన కారణం అవుతుందమ్మా. అయితే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో గురువు గారు, పిల్లలకి వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు ఇట్లా ఏవి కూడా పెట్టకూడదు, ఒకవేళ పెడితే దానికి పరిష్కారం చేసి పెట్టాలని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు తాతయ్య పేరు నానమ్మ పేర్లు కూడా లేకపోతే అమ్మమ్మ పేర్లు ఏదో ఒకటి పెడతారు కదా, అది కూడా సేమ్ అలాగే చూడాలా మనము? మంచి ప్రశ్న వేశారమ్మా. ఎందుకంటే పిల్లలకు జాతకాలకు సంబంధించి పూర్వం అయితే ఏం చేసేవాళ్ళంటే మన తాతగారు చాలా గొప్పగా బతికారు, లేదా అమ్మమ్మ గారు చాలా ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు, ఆమె చాలా ధైర్యశాలి అని ఆడపిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు అమ్మమ్మ నానమ్మ పేర్లు, అదే విధంగా మగపిల్లలు పుడితే వీడు సేమ్ వాళ్ళ తాతయ్య గారులే ఉన్నాడు, ఆ ఔదార్యము ఆ కఠినంగా మాట్లాడే స్వభావము ఇవన్నీ ఆ టీవీ రావాలని ఆ పిల్లలకు ఆ పేర్లే పెట్టేవాళ్ళు. అలా పెట్టడం కొంతవరకు మంచిదే, కానీ కొన్ని సందర్భాలలో పిల్లవాడి జాతకంలో గనక యోగ దశలు ఉన్నప్పుడు జాతకానికి సంబంధించిన జన్మనామం పెట్టకుండా నామ నక్షత్ర రీత్యా తాతగారి పేర్లతోనో అమ్మమ్మ పేర్లతోనో ఇలా పేర్లు పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళ జీవిత కాలంలో తాతగారులు గాని అమ్మమ్మ గారులు గాని గొప్పగా బతికుండొచ్చు, కానీ వాళ్ళ చివరి విషయంలో ఏదైనా వారి జాతకంలో యొక్క దోషాల వల్ల అనాయాస మరణం గాని లేదా ఇబ్బందులతో మరణించినప్పుడు మనం వాళ్ళని ఊహిస్తా వీళ్ళకి ఆ పేర్లు పెడితే వాళ్ళతో పూర్తయిన కాలము వీళ్ళతోటి స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఏంటి, అరే మా తాతగారు ఇంత గొప్పగా ఉండేవాడు, వీడికి తాతగారి పేరే పెట్టాము కానీ వీడు అలా ఉండట్లేదు అని బాధపడుతూ ఉండడానికి ప్రధానమైన కారణం అదే. ఈ బాబు జాతకంలో ఇంకా గొప్పగా అనుభవించే రాత ఉన్నప్పటికీ తాతగారులా ఊహించుకొని పేరు పెట్టినప్పుడు అవి కొన్ని సమస్యలకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. అందుకని జాతకంలో ఎప్పుడైనా సరే జన్మ నక్షత్రానికి సంబంధించిన పేరుతో పేరు పెట్టేటప్పుడు కొన్ని నక్షత్రాలకి మనము జన్మనామానికి బదులు
నామ నక్షత్ర రీత్యా పేర్లు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు ఆశ్లేష నక్షత్రం అనుకోండి, డాడీ డూడే ఈ అక్షరాల్లో వస్తాయి, ఆ అక్షరాల్లో పదాలు ఉండవు. మరలా శ్రవణ నక్షత్రం అంటే ఒత్తుక జాజి ఈ అక్షరాలతో వస్తాయి. అలాంటి పేర్లు ఉన్నప్పుడు మన ఇంటి దైవం ఎవరైతే ఉంటారో కులదైవాన్ని స్మరణ చేసుకుంటూ కులదైవానికి సంబంధించిన పేర్లతో స్టార్టింగ్ లో పెట్టుకొని వాళ్ళకి నచ్చిన పేరుని ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు దోషాలు వర్తించవు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఈ పిల్లలకు సంబంధించిన నామకరణం చేసుకునే సందర్భంలో కులదైవానికి సంబంధించిన పేరుతో యాడ్ చేసుకుని మీరు ఏ పేర్లు పెట్టుకున్నా జాతకంలో ఉన్న దోషాలు ఏవి సంపూర్ణంగా వర్తించవు. ప్రత్యేకంగా జాతకంలో యోగాలు యోగ దశలు ఉన్నప్పుడు పేరు జన్మ నక్షత్రానికి సంబంధించిన పేరుతో నామకరణం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఉదాహరణకు ఈ విషయం ఎందుకు తెలియజేయడం జరుగుతుందంటే ప్రతి ఒక్కరి జీవితంలో 12 ఏళ్ళు అది జన్మ నక్షత్రం ప్రకారం కానీ నామ నక్షత్రం ప్రకారం కానీ ఏ పేరు అయితే పిలుస్తారో 12 ఏళ్ల తర్వాత పిలిచే పేరు యొక్క ప్రభావమే పిల్లవానికి యుక్త వయసులో మొత్తం పేరు ప్రకారమే నడవడం జరుగుతుంది. ఇప్పుడు జాతకం ప్రకారం పెట్టిన పేరు అనుకూలంగా లేదనుకోండి, సో దానివల్ల జీవితంలో సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. నామ నక్షత్రంలో గనక అనుకూలత లేదనుకోండి, నామ నక్షత్రం వల్ల జన్మ నక్షత్రం బాగుండి నామ నక్షత్ర రీత్యా బాగలేనప్పుడు పిలిచే పేరు ప్రకారం ఇబ్బందులు కొన్ని ఎదుర్కోవడం అనేది జరుగుతుంటుంది. అటువంటి సందర్భంలో మీకు సందేహం కలగవచ్చు, గురుగారు మరి పేరు పెట్టేశాము, మా పిల్లవాడికి సర్టిఫికేట్స్ అన్ని రెడీ అయిపోయాయి, ఇప్పుడు పేరు మార్చడం అవకాశం ఉంటుందా అంటే ఆడపిల్లకైతే ఒక అవకాశం ఉంది. కళ్యాణం అయిన తర్వాత అత్తగారింటికి వెళ్తుంది కాబట్టి అత్తగారింటి వాళ్ళు పిలుచుకునే పేరుకి అనుకూలమైన పేరు, భర్తకి ఆ అమ్మాయికి అనుకూలమైన దాంపత్యం ఉండేటట్టు వధూవరణ పొంతనలు కొన్ని చెక్ చేసి అమ్మాయికి పేరు మార్చే అవకాశం ఉంటుంది. కానీ అబ్బాయికి నామకరణం చేయాలి అని అంటే జన్మ నక్షత్రానికి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉంటారో ఆ గ్రహాలకు సంబంధించిన రత్నాన్ని గాని లేదా సర్టిఫికేట్స్ లో మీరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆ జన్మ నక్షత్రానికి సంబంధించిన పేరును మీరు ఆ తిథి ఏ రోజైతే వస్తుందో, ఉదాహరణకు మీరు తదియా తిథి నాడు గాని లేదా ప్రత్యేకంగా శ్రవణ నక్షత్రం నాడు పుట్టారనుకోండి, ప్రతి నెలలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పేరుతోటి మీ యొక్క పేరు కనుక పెట్టుకున్నట్లయితే పేరుని యాడ్ చేసి మీ పేరుని కంటిన్యూ చేసుకుంటూ పూర్తి పేరుతో జన్మ నక్షత్రం ప్రకారం ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ పేరుతో గుళ్ళో పూజ చేయించి, ఎప్పుడు గుడికి వెళ్ళినా మీరు సంకల్పంతో పూజ చేయించుకునేటప్పుడు జన్మ నక్షత్రానికి సంబంధించిన పేరుని యాడ్ చేసి పూజ చేస్తే ఆ రోజు నుంచి మీకు జన్మ నక్షత్రానికి సంబంధించి పొందవలసిన ఫలితాలు ఆ క్షణం నుంచే పొందడం జరుగుతుంది. అలాగే గురుగారు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు వివాహ సమయం అంటే మనకి ఈ సమయంలో జరిగిద్ది అని ఏమైనా తెలుసుకోవచ్చా మనం ముందుగానే? తప్పకుండా అమ్మా. ఇప్పుడు కళ్యాణ వయసు అంటే పూర్వము 18 ఏళ్లకు ఆడపిల్లకు మగపిల్లలకు 21 సంవత్సరం చెప్పేవాళ్ళు. ప్రస్తుతం ఇప్పుడు ఆడపిల్లలు 21 సంవత్సరం వరకు ఉంటున్నారు, మగపిల్లలు 25 ఏళ్ల వరకు ఉంటున్నారు. ఇది ఉదాహరణకు 21 సంవత్సరము 24 ఏళ్ళు 25 ఏళ్ళు అబ్బాయికేనంటే ఆ సందర్భాల్లో చేసే వివాహాల వల్ల పిల్లలు వివాహ జీవితంలో అనుభవించవలసిన గొప్ప జీవితాన్ని అనుభవించడమే కాకుండా 30 ఏళ్ల తర్వాత వాళ్లకు కెరీర్కి సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి సంపాదన గురించి ఆలోచిస్తూ జీవనాన్ని కొనసాగించవచ్చు. ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందంటే మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా హక్కులు ఏర్పడము, ప్రత్యేకంగా ఆడపిల్ల కూడా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేయాలని చెయ్యడం తప్పులేదమ్మా. కానీ ఇక్కడ బంధాలు అన్నీ కూడా తెలియజేయాలి ప్రతి ఒక్క తల్లిదండ్రులు. ఇక్కడ డబ్బు పరంగా ప్రతి ఒక్కళ్ళు సంపాదనకు అలవాటు పడేసరికి ఏమైందంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సమయానికి కొన్ని సందర్భాలలో అమ్మాయిలకి ఎక్కువ ప్యాకేజీ అబ్బాయిలకు తక్కువ ప్యాకేజీ ఉంటుంది. అటువంటి సందర్భంలో వివాహాలు చేయాలన్నా కూడా ఆలోచించడం జరుగుతుంది. ఇక్కడ డబ్బు ఒక అవసరం మాత్రమే ఆలోచించాలి. ఇక్కడ పెళ్లిళ్ళ సమయంలో ఏం చేస్తున్నారు, మీ అబ్బాయి ప్యాకేజ్ ఎంత, అమ్మాయి గొప్పగా ఉండడానికి ప్యాకేజీ చూస్తున్నారు, తర్వాత అన్ని లీకేజీలే ఉంటాయి. కుటుంబంలో అన్ని ఏదో ఒక సమస్యలు, అబ్బాయి సరిగా మాట వినట్లేదను, లేకపోతే అబ్బాయి వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినట్లేదను, మాకు అనుకూలంగా లేరను, ఇదే సమస్యలుగా ఏర్పడుతుంది. ఆడపిల్లలు కూడా గురువు గారు 21 ఏజ్ అంటే జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయ్యి లేకపోతే ఒక బీటెక్ అలా కంప్లీట్ అయ్యి బయటకు వస్తా ఉంటారు. సో ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో వాళ్ళ కాళ్ళతో వాళ్ళు నిలబడాలని ఈ ప్రక్రియలో వీళ్ళకి ఎలా అయినా సరే ఆడపిల్లలకి ఒక 25, 26, 28 ఈ ఏజ్ కి మ్యారేజెస్ అనేవి చూస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అంటే ముఖ్యం అంటారా, లేకపోతే సెటిల్ అవ్వడం ముఖ్యం అంటారా, మ్యారేజ్ అంటే చేసుకోవచ్చా లేదా అని? అంటే ఒక ఆడపిల్లగా నాకు ఉంది ఈ డౌట్. ఇప్పుడు ఇంత చదువుకున్నాక మనం కూడా సంపాదించాలి, ఒక రూపాయి మన పేరెంట్స్ కి పెట్టాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఆడపిల్లలకి. అయితే మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి 27 ఇయర్స్ వచ్చే అప్పుడు కుదరట్లేదు. అంటే ఎవరు దొరకడం కానీ లేకపోతే ఇలాగ ప్యాకేజెస్ కానీ సరిపోకపోవడం, మనకంటే తక్కువ శాలరీ ఉన్న వాళ్ళు దొరకడం, ఇలా జరుగుతుంది.
ఒక బంధానికి విలువ ఇవ్వాలమ్మా. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి. పూర్వకాలంలో పెద్దవాళ్ళకి కోపం వచ్చినా లేదా పిల్లలు సరిగా చెప్పిన వాటి వినకపోయినా ముందు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. పెళ్లిళ్ళు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి 15 ఏళ్ళు 18 ఏళ్ళ నుంచే బాధ్యతలు తెలిసి వచ్చేవి. ఇంకా భార్య పిల్లలు ఇవన్నీ బంధాలు ఏర్పడిన తర్వాత వాళ్ళు చెడు అలవాట్లు కానీ చెడు తిరుగుళ్ళు ఇట్లాంటివి ఉండేవి కాదు. ఇప్పుడు ఈ సోషల్ నెట్వర్క్ వచ్చిన తర్వాత మొబైల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే వివాహ బంధం అని అంటే ఇప్పుడు ఈ రోజు ఇది మనకు ఏదైనా కూరగాయలు కొనడానికి వెళ్తే ఇక్కడ నచ్చకపోతే వేరే చోట తీసుకుందాం అన్నట్టు మొన్న రీసెంట్లీ నా దగ్గరికి ఒక పెద్ద ఆయన వచ్చారమ్మా. వాళ్ళ అమ్మాయికి 25 సంవత్సరాలు. సో 1.5 సంవత్సరం తర్వాత అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది. గురువు గారు ఈ సంబంధం ఎట్లయినా ఓకే చేయండి, మా అమ్మాయికి 1.5 సంవత్సరం నుంచి సంబంధాలు రాలేదు అని అన్నారు. ఏమండి జాతకాలు కలిస్తే ఖచ్చితంగా చేద్దాం, దానివల్ల ఇబ్బంది ఏం లేదు అని చెప్పాను అన్న. జాతకాలు పొంతనలు అండ్ ఆ అమ్మాయి జాతకం ప్రకారం అబ్బాయి జాతకం ప్రకారం చూస్తే షష్టాష్టక దోషం వచ్చింది. వివాహ ముహూర్తానికి వివాహ జాతకంలో అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి నక్షత్రం కొన్ని రాజులు 6వది 8వది కాకూడదు అనమాట. 6 అంటే షష్ట, 8వది అంటే అష్ట అనమాట. షష్టాష్టక దోషం రాకూడదు. ఇలా చేస్తే అండి మృత్యుప్రదం అంటారు. అంటే ఎవరో ఒకరు మరణం చేస్తారు, కాలం చేస్తారు, కలిసి ఉండరు అనేది దాని అర్థం అనమాట. నేను అలా చెప్తే వాళ్ళు వినలేదు. సో కాదండి, మీకు కావాలంటే ఫీజు ఎక్స్ట్రా ఇస్తాము, మీరు ఖచ్చితంగా ఈ సంబంధం ఓకే చేయండి అన్నారు. డబ్బుల కోసం ఒక అమ్మాయి జీవితం అండి. ఇంకా మంచి సంబంధం వచ్చే జాతకం అమ్మాయిది. సప్తమ స్థానంలో గురుగ్రహం ఉండడం వల్ల మంచి యోగ్యమైన వాడు భర్తగా లభిస్తాడు, మీరు చింతించాల్సిన అవసరం లేదని అంటే వాళ్ళు సరే అని చెప్పి మాకు దగ్గరలోనే ఇంకో చోట ఇంకో సిద్ధాంతి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతనికి ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని మళ్ళా అతను చెప్తాడేమోనని ముందే గురువుగారు నాకు ఇది మీకు 5,000 ఇస్తాను, నాకు ఈ సంబంధం ఎట్టయినా ఓకే చేయండి అని చెప్పడంతో అతను ఒక ముహూర్తం పెట్టి ఇచ్చాడు. ముహూర్తం పెట్టిన తర్వాత అతను మరలా నాకు కాల్ చేశాడు. ఎవరైతే వాళ్ళ పాపం తీసుకుని నా దగ్గరికి వచ్చాడో అతను నాకు కాల్ చేసి, గురుగారు మీరేమో చిన్న వయసు, ఆయన పెద్ద సిద్ధాంతం దగ్గరికి వెళ్ళాను, ఆయన ముహూర్తం కూడా పెట్టించాడు, మీరేం కుదరదని అన్నారు అని చెప్పి అన్నాడు. ఆయన వాళ్ళిద్దరు వివాహ జీవితంలో బాగుండాలని చెప్పి నేను చెప్పాను. బాగుండడం కావాలి, ముహూర్తం ఎవరు పెట్టారు అనేది కాదు, బాగుంటే సంతోషమే అని చెప్పి అన్నాను. తర్వాత అతను ఎంగేజ్మెంట్ కి ఒకసారి ఫోన్ చేశాడు, మాకు ఏ ఆటంకం జరగలేదని. అంటే ఏదో తెలియని ఈగో అనమాట. అంటే నీ వల్ల మేము మంచి సంబంధం మిస్ అయ్యే వాళ్ళం, ఆయన పెట్టబట్టి నేను అన్ని చేసుకోగలుగుతున్నాను అనే ఇదితో నాకు ఫోన్ చేయడం జరిగింది. తర్వాత పెళ్లికి ముందు రోజు కూడా చెప్పడం జరిగిందమ్మా. కరెక్ట్ గా పెళ్ళైన 1 నెల 20 రోజులకి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పిందంట నాకు. ఎందుకంటే వాళ్ళ నాన్నతో ఆ అమ్మాయి కూడా వచ్చి నాతో నేరుగా మాట్లాడారు. ఆ అమ్మాయి, నాన్నగారు మీరు నన్ను వచ్చి తీసుకుపోతారా, నన్ను ఇక్కడే ఏదన్నా చేసుకొని చనిపోమంటారా అని చెప్పి అడిగి ఫోన్ చేసిందంట. ఆ భయంతో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు అతని దగ్గరికి వెళ్ళడం, ఆ పాపను తీసుకొని వచ్చేయడం జరిగింది. తర్వాత 3 నెలల్లో ఈ కోర్టు కేసులు ఇవన్నీ జరిగాయమ్మా. 3 నెలల తర్వాత మరలా నా దగ్గరికి వచ్చారు. గురుగారు మీరు ఆ రోజు వద్దన్నారు, నేను అయినా అంటే మంచి సంబంధం అని చెప్పండి నేను చేయడం జరిగింది, వేరే వాళ్ళ ముహూర్తం కనుక్కొని. ఇప్పుడు నేను వద్దని చెప్పినప్పుడు దాన్ని గౌరవించి ఆ పాపకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అని అంటే ఆలోచించాలమ్మా. ఇంకా సంబంధాలే రానట్టు అది చేయడం వల్ల ఈ రోజు పాప జీవితం పాడైంది. ఆ పాప తన భర్తతో కలిసి ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆ పాప కళ్యాణం చేయాలంటే 2వ సంబంధం అని అంటారు. సో దానివల్ల ఇప్పుడు ఆ పాపకు సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వలేరు. ఈ రోజు బాగున్న జీవితాన్ని చెడగొట్టి దానికి పరిష్కార మార్గం చెప్పమని చెప్పి నా దగ్గరికి రావడం జరిగింది. నేను చెప్పనని చెప్పాను. ఎందుకంటే తప్పు కదమ్మా. ఇప్పుడు బాగున్న జీవితాన్ని చెడగొట్టి అహంకారం కేవలం అంటే ఆలోచన లేకుండా వాళ్ళు ఎక్కడికో పెళ్లిళ్ళకి వెళ్తుంటే మా అమ్మాయి మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయట్లేదు అని అడుగుతున్నారనే ఒక ఇదితోటి ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆ పాప జీవితం పాడైంది. సో తర్వాత ఒక దైవ సన్నిధిలో పెళ్లి చేస్తే ఆ పాప బాగుంటది అని అంటే తర్వాత ఏదో ఇంకా మళ్ళా సంబంధం కుదిరిందని చెప్పని అన్నారు. సో బాగుపడడం మంచిదే అమ్మా, సంతోషమే. కానీ ఈడ శాస్త్రం తెలిసినప్పుడు లేదా ఇప్పుడు నన్ను అడిగినట్టు నన్ను ఒక ముగ్గురిని అడగండి, తప్పు లేదు. కరెక్ట్ గా ముగ్గురు ఒకటే చెప్పి ఒకరు 4వది తప్పు చెప్పాడు అనుకోండి, ముగ్గురు చెప్పింది విని కళ్యాణం చేయొచ్చు, తప్పు లేదు. ఒక్కరు చెప్పింది విని నిర్ణయం తీసుకొని సో అదే ఫైనల్ అయ్యి దానివల్ల వివాహ జీవితాన్ని పాడైన తర్వాత వచ్చి నా దగ్గర చెప్తే ఉపయోగం ఏందమ్మా. సో అలా కొందరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకి ఒక బాధ్యతలు నేర్పడం ఎంత ముఖ్యమో వివాహ సమయంలో తల్లిదండ్రులుగా మీరు ఆ పాపకు నిండు నూరేళ్లు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆలోచించడంలో వివాహ పొందనల విషయంలో ఒకరికిద్దరిని కనుక్కొని ఆ తర్వాత నిర్ణయించడం మంచిది. ప్రత్యేకంగా లేట్ అయినా మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. వివాహ జీవితానికి సంబంధించి పరిశీలన చేసేటప్పుడు ఆడపిల్ల యొక్క జాతకంలో కానీ మగపిల్లవాడి జాతకంలో రాహుకేతుల మధ్య గనక గ్రహ సంచారం జరుగుతున్నట్లయితే 27 సంవత్సరాల వరకు వివాహం చేయకపోవడం మంచిది. 27 సంవత్సరాల వరకు పెళ్లి కాలేదు అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఆచరిస్తున్న దైవ బలంతో మాత్రమే వాళ్ళు 27 సంవత్సరాల లోపల వివాహం చేసుకుంటే సమస్యలు ఎదుర్కోవాలి. కాబట్టి ఆ సమస్యను అధిరోహించడానికి భగవంతుడు వాళ్ళకి తోడుండి
చెడు జరగకుండా ఉండడానికి దాన్ని ప్రొలాంగ్ చేశాడని నమ్మండి. ఎందుకంటే మనకు గ్రహాలు నక్షత్రాలన్నీ 27. ఈ 27 నక్షత్రాలకు సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో రాహుకేతుల మధ్య గ్రహ సంచారం జరిగేటప్పుడు 27 సంవత్సరాల వరకు వివాహం కాదు. కానీ చాలా మంది మా వాళ్ళకి ఇంకా కాలేదు అని అనుకుంటూ ఉంటారు. అలా కాకపోవడం మంచిది అనే విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా రాహుకేతుల మధ్య సంబంధించిన గ్రహాలతో దోషాలతో ఇబ్బంది పడుతున్న వారు మాత్రమే 27 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంటే ఆ తర్వాత జరిగే వివాహానికి ఎటువంటి జాతక రీత్యా దోషాలు వర్తించవు. ఈవెన్ కుజ దోషం ఉన్నా సరే కుజుడు దోషకారకుడు అయ్యి ఒకరికి దోషం ఉండి ఒకరికి దోషం లేకుండా వివాహం చేయాలనుకున్నప్పుడు 27 సంవత్సరాలు దాటిన తర్వాత చేసే వివాహానికి ఎటువంటి దోషాలు వర్తించవు. ఒకవేళ 27 సంవత్సరాల లోపల చేసేటప్పుడు కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలు ఆచరించి కనుక వివాహం చేస్తే అన్యోన్య దాంపత్యంలోనే ఉంటారు. ఎక్కడ దాంట్లో తప్పు లేదు. ఇక్కడ కుజుడు దోషకారకుడుగా ఎలా అయితే చెప్పారో అదే శాస్త్రంలోనే సప్తమ దృష్టితో కుజుడు వీక్షణ ఉన్నా లేదా శుభగ్రహాలతో కుజుడు కలిసి ఉన్నా కుజదోషం వర్తించదనేదే శాస్త్రం చెబుతుంది. అందుకని కుజగ్రహం అంటే అదేదో పాపగ్రహం లాగా ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఏదేదో రకరకాల పూజలు కుంభ వివాహము అర్క వివాహము చేయాల్సిన సందర్భంలో కరెక్ట్ గా తెలుసుకొని చేయాలి. కానీ ప్రతిదానికి భయపడిపోయి మా అమ్మాయికి కుజదోషం ఉందంటున్నారు కాలేదు అని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి సందేహం ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కు కాల్ చేసి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. భగవంతుని అనుగ్రహంతో మీ యొక్క కుటుంబంలో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సరైన వివాహానికి సంబంధించిన వయసు అదేవిధంగా వివాహానికి సంబంధించి ఏ సందర్భంలో చేయడం వల్ల ఎటువంటి యోగ్యమైన జీవితాన్ని పొందుతారో వివరంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గురువు గారు, ఇప్పుడు పునర్వివాహ యోగం అంటే ఏంటి, అసలు అది ఎలాంటి సందర్భాల్లో దాన్ని చేస్తారు? మంచి ప్రశ్నమ్మా. జాతకంలో సమస్యల కారణంగా ఎవరి జాతకంలో అయినా సరే జన్మలగ్నాతు ధనస్థానంలో అంటే 2వ స్థానం కుటుంబ స్థానము వాక్ స్థానము ఆ ధనస్థానంలో గనక శుక్రుడు పాపగ్రహమైన బుధుడితో గనక కలిస్తే ద్వికలత్ర యోగం అని అంటారు. అంటే చేసుకున్న భర్తతో సంపూర్ణమైన జీవితాన్ని పొందలేక ఏదో ఒక కారణం చేత ఇంకొక వివాహం జరుగుతుంది అని దాంట్లో ఉన్న ఆంతర్యం. అంటే గురువు గారు మన హిందూ సనాతన ధర్మంలో ఒక వివాహమే కదా చెప్తారు, మరి 2వ వివాహం గురించి ఎందుకు ప్రస్తావించడం జరుగుతుంది అని అంటే జాతక రీత్యా కొందరికి జాతక రీత్యా ఇప్పుడు సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మగవాళ్ళకు స్త్రీ వ్యామోహం ఉంటుంది, శుక్రుడు పరపురుష వ్యామోహం ఉంటుంది స్త్రీలకైతే. సో ఇలా శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి వారితో ఎక్కువ పరిచయాలు పెంచుకోవడము వాళ్ళ వల్ల సహజీవనం చేయడము ఇటువంటి సందర్భాలు ఎలా అయితే ఎదురవుతాయో వివాహాలకు సంబంధించి చెడగొట్టే అంశాలలో చెడిపోయే అంశాలలో ధనస్థానంలో శుక్రుడు పాపగ్రహమైన బుధుడితో కలవడమే అని ప్రధానంగా చెప్పవచ్చు. ఇలా ఉన్నప్పుడు గురువు గారు మరి మాకు ఒక సందేహం, మా అమ్మాయి అబ్బాయి గొడవ పడ్డారు, వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు. ఒకవేళ విడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మా అమ్మాయికి 2వ పెళ్లి చేయాలని మాకు లేదు, లేదా అబ్బాయిలైనా సరే మా అబ్బాయికి 2వ పెళ్లి చేయడం మాకు ఇష్టం లేదండి, అదే సంబంధం వాళ్ళిద్దరే చేసుకొని ఈ యొక్క పునర్వివాహ యోగాన్ని దోషాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అని సందేహంతో గనక అడిగినట్లయితే దానికి ఒక చక్కని పరిహారం ఉందమ్మా. పునర్వివాహ యోగం అంటే వీళ్ళు అమ్మాయి గాని అబ్బాయి గాని వేరే వాళ్ళని చేసుకున్న భర్తని గాని భార్యని గాని మరలా వివాహం చేసుకున్నా కూడా పునర్వివాహ యోగం కిందే వర్తిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ ఆ భార్య భర్తలే చేసుకుంటారు, అది కూడా పునర్వివాహ యోగం. పునర్వివాహ యోగం 2వసారి మరలా వివాహం చేసుకోవడం, అది ఎవరిని చేసుకుంటున్నామనేది కాదు. సో వారి వారి జాతకాలను బట్టి మరలా ఒకసారి పరిశీలించి మొదట వివాహ ముహూర్తానికి సంబంధించిన దోషం కూడా వీళ్ళిద్దరికి జామిత్ర దోషం అంటారమ్మా. సప్తమ స్థానంలో లగ్న శుద్ధి సప్తమ శుద్ధి ఉండాలి. అలా కాకుండా సప్తమ స్థానంలో గనక కొన్ని గ్రహాలు కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించి జామిత్ర దోషం అనేది ఏర్పడుతుంది. ఆ జామిత్ర దోషం వల్ల కూడా కొందరు సంతానం లేకపోవడం, కొందరు వివాహ జీవితంలో సమస్యలు ఎదుర్కోవడం, లేదా కొందరు వివాహ జీవితంతో అసలు వద్దనుకోవడం, విడాకుల దాకా వెళ్ళడం, లేదా పెళ్ళైన వెంటనే మరణం పొందడం, ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. సప్తమ శుద్ధి ఉండాలి. సప్తమ స్థానంలో శని భగవంతుడు ఉంటే శుభగ్రహ వీక్షణ ఉందని చేయడం గానీ ఇలాంటివి అసలు చేయకూడదు. వాటి వల్లనే వివాహ జీవితంలో సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం. ఒకవేళ వివాహ ముహూర్తంలో దోషాలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఒక మంచి శుభముహూర్తాన అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు ఒక పసుపు కొమ్మును అదే భర్త చేత అదే భార్యకి తాలిబొట్టు గనక కట్టించినట్లయితే అమ్మవారి ఆశీస్సులతో సౌభాగ్య వ్రతం అనేది ఒకటి చేస్తారమ్మా తాలిబొట్లకు. ఆ పూజ చేయించి ఆ పసుపు కొమ్ముని ఇవ్వడం వల్ల వివాహ జీవితంలో సమస్యలు ఎటువంటి ఉన్నా తొలగిపోతాయి. అక్కడి నుంచి వాళ్ళ దాంపత్య జీవితంలో సమస్యలు లేకుండా
సంతానం కలగకపోయింటే మంచి సంతానవతులయ్యి దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానము, విష్ణు భగవంతుని గనక ఆరాధించే కుటుంబం అయితే విష్ణు సంబంధమైన నామంతో ఆ ఇంట్లో సుపుత్ర యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురువు గారు మీరు చెప్పింది అంటే మిమ్మల్ని సంప్రదించిన అంటే మీలాంటి వాళ్ళని జ్యోతిష్యం సంప్రదించిన వాళ్ళకి చెప్తారు. అవునమ్మా. కానీ కొంతమంది మ్యారేజెస్ ఎలా జరుగుతున్నాయి అంటే లవ్ మ్యారేజ్ చూసుకుందాం ఎగ్జాంపుల్. సో లవ్ మ్యారేజ్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు చేసేసుకుంటారు మ్యారేజ్, ఆ తర్వాత పెద్దోళ్ళు మళ్ళీ పెళ్లి చేస్తారు, అప్పుడు 2 సార్లు తాళి కడతారు కదా. అదేమన్నా వాళ్ళకి అంటే దాని వల్ల ఏమన్నా సమస్యలు వస్తాయి వాళ్ళకి? సమస్యలు అనే దానికంటే కూడా అమ్మా, ఇప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇప్పుడు తిరుమలలో ఉందనుకోండి అమ్మా, తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చతోరణం ప్రతి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. మనము స్కూల్లో విద్యాభ్యాసానికి వెళ్ళేటప్పుడు మొదటి రోజు మాత్రమే సరస్వతి పూజ చేసుకొని మనం ఈ విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అవునా? ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం పూజ చేయంగా? సరే, అక్కడ తిరుమలలో ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు పూజ జరిగే చోట ప్రత్యేక ముహూర్త నిర్ణయాలతో అవసరం లేదు. ఇష్టపడిన వాళ్ళు కొందరు దేవాలయాల్లో ఇలా పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఈమె నాది అని అనిపించుకోవడానికి, లేదా ఆ అమ్మాయి నా భర్త అని చెప్పుకోవడానికి ఇలా ముహూర్తాలతో సంబంధం లేకుండా దేవాలయాలలో పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసే ఉంటారమ్మా. అయితే వాళ్ళిద్దరిది కూడా కుటుంబ సభ్యుల మధ్య ఒక సఖ్యతతోటి వాళ్ళు ఇటు అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు ఒప్పుకొని మరలా సంబంధం మరలా శాస్త్రోక్తంగా కళ్యాణం చేయడం జరుగుతుంది. అప్పుడు శాస్త్రోక్తంగా చేసే కళ్యాణం వల్ల వాళ్ళు అన్యోన్య దాంపత్యంలో కొనసాగించడానికి మంచిగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది కూడా పునర్వివాహం కింద రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కొందరు జీవితాలలో చేసుకున్న వాళ్ళు దూరం అయ్యి అమ్మాయి గాని అబ్బాయి గాని చిన్న వయసులోనే ఉంటే, లేదా వాళ్ళకి పిల్లలు కలిగి ఉంటే పిల్లల కోసం కూడా మళ్ళా వివాహం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అది కూడా పునర్వివాహ యోగమే. అంటే వద్దు అనుకునే వాళ్ళకి ఇంకొకరితో వద్దు వివాహం అనుకున్న వాళ్ళు పునర్వివాహ యోగంతో వాళ్ళని వాళ్ళే పెళ్లి చేసుకోవచ్చు. భర్తకు గాని భార్యకు గాని వారి జీవిత భాగస్వామి దూరం అయితే, శాశ్వతంగా దూరమైనప్పుడు పునర్వివాహ యోగం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే వేరే వాళ్ళతోటి వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది. గురువుగారు, అలాగే నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు ఇంట్లో మన ఇళ్లలో పూజలు చేస్తాం కదా, అంటే అమ్మవారికి కానీ లేదా దీపారాజన చేస్తాము. ఇలా దీపారాజన నిత్యం మనం ఇంట్లో ఉంచుకోవచ్చా? అంటే మార్నింగ్ మనం ఒక 6 కి దీపారాజన చేసి అది ఈవినింగ్ 8 వరకు అలా ఉంచుతారు కొందరు ఇళ్లలో. సో అలా ఉంచుకోవచ్చా? అలాగే నిమ్మకాయలు కట్ చేసి మనం అంటే కొంతమంది ఇలా పసుపు కుంకుమ అలా కట్ చేసి మనం గుమ్మాల దగ్గర బయట పెడతారు కదా, అలా ఇంటి దగ్గర చేసుకోవచ్చా? చెయ్యొచ్చమ్మా. ఇక్కడ ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. మనము దేవునికి వెలిగించే నూనెలో ప్రధానంగా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తాము. ప్రత్యేకంగా మనం గురు సంబంధమైన భగవంతుని ఆరాధించడానికి, లేదా శుక్రవారం రోజు అఖండ లక్ష్మీ ప్రాప్తి అంటే ఐశ్వర్యం కావాలనుకున్న వాళ్ళు ఆవు నేతితో అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఒక్కొక్క దీపారాధనకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన పేరుతో బియ్య పిండి బెల్లము కలిపి అందుతో ఒక ప్రమిదిలాగా తయారు చేసి ఆవు నేతితో దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. సో దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రత్యేకంగా మనం దీపారాధన చేసే విషయంలో సూర్యోదయ కాలం నుంచి సంధ్యా సమయం వరకు ఉండడం విశేషమే, మంచిదే. కానీ ప్రస్తుత కాలంలో మనము ఇంట్లో మైల ఇట్లాంటివి ఏదన్నా నెగిటివ్స్ ఎనర్జీస్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఆ దోషాలన్నీ తొలగిపోతూ ఉంటాయమ్మా. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మనం అఖండ దీపారాధనకి చాలా విశిష్టత ఉంది. మనం ఏదైనా 1 సంవత్సర కాలం పెద్దవాళ్ళు కాలం చేసినప్పుడు ఇంట్లో వాళ్ళని స్మరణ చేసుకుంటూ ఒక దీపాన్ని వెలిగించి 365 రోజులు దాన్ని కొండెక్కకుండా గనక ఏర్పాటు చేసి ఆ దీపానికి పూజ గనక చేస్తే మన పితృదేవతలు మన ఇంట్లో కళ్ళ ముందు కనపడకపోయినా మనకు కావలసినవన్నీ కూడా వాళ్ళ ఆశీర్వాద ఫలంతోనే ఆ కుటుంబంలో అన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. ఇది పాత పద్ధతిలో అంటే మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఎక్కువగా ఈ యొక్క విధానాన్ని అనుసరించేవారు. ప్రస్తుత కాలంలో అన్నీ కల్తీ అయిపోయినాయి. ఆ నువ్వుల నూనె పేరుతో కూడా అది కూడా కల్తీ ఉండడం వల్ల ఇంట్లో ఎక్కువ పొగ రావడము, దానివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఇటువంటివి జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు ఏదైతే చెప్పారో మీరు గురువు గారు, ఇది ఇంట్లోనే చేయొచ్చా లేదా ఆఫీసుల్లో ఎట్లా చేసుకోవచ్చు? ఇంటికి ప్రాధాన్యత ఉంటుందమ్మా. ఎక్కడైతే మనం ఆరాధిస్తామో స్వగృహం అంటే గృహస్థుడు అంటే ఏంటి, పెళ్ళైన వాడిని మాత్రమే అంటారు, లేదా సొంత ఇల్లు ఉన్నవాడిని అంటారు గృహస్థుడు అని. సో గృహస్థాశ్రమ యోగాన్ని పొందినప్పుడు ఇంట్లో చేసే వాటి వల్లే విశేషమైన ఫలితాలు ఆ ఇంటి యజమానికి చెల్లుతాయి. అందువల్ల ఇంటి ఇల్లాలుగా అర్ధాంగిగా భార్య సగ జీవితాన్ని పంచుకున్నప్పుడు ఆ భార్య చేసే దైవ కార్యక్రమాల వల్ల భర్తకు ఆయుష్ కీర్తి ఇవన్నీ సంపూర్ణంగా లభిస్తాయమ్మా. భర్త తాళి కట్టిన మరుక్షణము భార్యకు భర్త యొక్క పుణ్యం మొత్తం వెళ్ళిపోతుంది.
భర్త యొక్క పాపం తనకే ఉండిపోతుంది. ఆ రోజు నుంచి భార్య ఆచరించే పూజ విధి విధానాలను బట్టి భర్తకు ఆయుష్, కీర్తి, గౌరవం ఇవన్నీ సంపూర్ణంగా లభిస్తాయన్నమాట. థ్యాంక్ యూ గురుగారు, మాకు ఇంత మంచి చక్కటి సమస్యల గురించి పరిష్కారం చెప్పినందుకు. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, గురుగారు మీకు డైరెక్ట్గా మాట్లాడతారనమాట. మీకు ఏమైనా సమస్యలు ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.